members. ఇంకా వెయిట్ చేద్దాం. ఇంట్లో ఏమన్నా మీ పేరెంట్స్కి హెల్ప్ చేస్తున్నారా లేదా? పాప మీ పేరెంట్స్ కూడా హెల్ప్ చేయండి. పెద్ద పెద్ద హీరోలు కూడా ఏదో ఛాలెంజ్లు తీసుకుంటూ ఉన్నారు, బి ద రియల్ మ్యాన్ అది ఇది అని. కాబట్టి మీకు తోచిన సాయం మీరు కూడా చేయండి మీ పేరెంట్స్. వెరీ గుడ్. చేసేవాళ్ళు వెరీ గుడ్, చేయని వాళ్ళు హెల్ప్ చేయండి. అమ్మాయిలు అయితే వాళ్ళ మదర్కి, అబ్బాయిలు అయితే వాళ్ళ ఫాదర్కి హెల్ప్ చేయండి. ఇప్పుడు మెయిన్గా అమ్మాయిలు క్యాన్ లెర్న్ ఈవెన్ కుకింగ్ అనమాట. మంచి టైం మీకు. ఎస్ సార్. 36 మెంబర్స్. చూద్దాం, ఇంకా 5 minutes చూద్దాం. సో నిన్న మెటీరియల్ తీసుకున్నారు కదా థర్మల్ మెథడ్స్ది, నా పవర్ పాయింట్ ఉంది, మెటీరియల్ కూడా ఇచ్చాను. సో మీరు జస్ట్ ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఫైనల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ అలానే ఆబ్జెక్టివ్స్ ఎలా ఏ వస్తాయి అనేది జస్ట్ రఫ్గా చదివితే మీకు ఐడియా వస్తుంది. సో ఆ మెటీరియల్స్ అన్నీ కూడా నిన్న తీసుకున్నది డౌన్లోడ్ చేసుకొని నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఫుల్ డే కాలేజ్ ఉన్నట్లే ఫీల్ అయితే మీరు మార్నింగ్ అంతా థియరీ వింటారు, ఆఫ్టర్నూన్ అయిన దానికి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు. సో అది మంచి మెథడ్ అనమాట. ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఇంకా అదే క్లాసెస్ ఉండవు కాబట్టి, అంటే ప్రాబ్లీ ఈరోజు ఉందేమో సోమనాథన్ సార్ తీసుకుంటారు. మామూలుగా అయితే మీకు ఆఫ్టర్నూన్ పూట టైం ఫ్రీగా ఉన్నప్పుడు నోట్స్ కూడా సైమల్టేనియస్గా ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎగ్జామ్స్ పెట్టినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ మినిస్టరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మీటింగ్లో క్లియర్గా చెప్పాడు, ఇంజనీరింగ్ వాళ్ళకి వాళ్ళందరికీ మిడ్ ఎగ్జామ్స్ లేదా ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఏదైనా ఉంది అంటే అవన్నీ ఫినిష్ చేయమన్నారు. కాబట్టి ఎనీ మూమెంట్ మనకు ఎగ్జామ్స్ కూడా ఉండొచ్చు. సో మీరు సైమల్టేనియస్గా ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఆన్లైన్ ఎగ్జామ్సే పెడతారు, ఈవెన్ మిడ్ ఎగ్జామ్స్ కూడా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ అయిపోండి బర్డన్ లేకుండా. థర్మల్ అనాలిసిస్ మీరు పెట్టి నోట్స్ చాలు కదండి సార్, పీడిఎఫ్స్. అంతేమ్మా, అది సరిపోతుంది. స్కూప్ గన్ ఉంది కదా మెయిన్గా అది. సార్ ఫస్ట్ పెట్టారు కదండి సార్ పీడిఎఫ్. ఫస్ట్ పెట్టింది పవర్ పాయింట్ మా. నేను ఏదైతే మీకు క్లాస్లో అదే ఇప్పుడు ఆన్లైన్ క్లాస్లో చెప్తున్నానో అది పవర్ పాయింట్ పెట్టాను. ఆ పవర్ పాయింట్ కాకుండా మెటీరియల్, అంటే ఆ పవర్ పాయింట్ ప్రిపేర్ చేసిన సోర్స్ టెక్స్ట్ బుక్, ఆ మెటీరియల్ అంతా నిన్న పెట్టాను. ఓకే సార్. ఓకే, ఇంకా 2 minutes వెయిట్ చేద్దాం. 9:45కి స్టార్ట్ చేసేద్దాం. ప్రాబ్లీ ఈరోజు రియా అయిపోతుంది. సో ఇంక ఇవాళ లాస్ట్ క్లాస్ కాబట్టి ఈ వీక్కి, నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఎలీసా అవి స్టార్ట్ చేద్దాం ఫ్రెష్గా. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గిరి, గుడ్ మార్నింగ్. 40 members చూద్దాం, ఇంకా వెయిట్ చేద్దాం. మే 3rd కన్నా అయిపోతుందో లేదో ఈ హాలిడేస్, లేదు ఈ వెకేషన్, అర్థం అవ్వట్లేదు. చూడాలి. కరోనా దయ తెలిస్తే మనందరూ మళ్ళీ క్లాస్లో కలుస్తాం, లేదు అంటే అంతే ఆన్లైన్ క్లాసెస్. కానీ సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి చెప్పలేం. ప్రస్తుతానికైతే కొంచెం కష్టమే. 20% వచ్చేసాయి కదా సార్ కేసెస్. ఇంకా పెరుగుతాయి, టెస్టింగ్ చేయట్లేదు కాబట్టి ఇంకా పెరుగుతాయి.
సార్ టెస్టింగ్ చేయాలి, మెయిన్ టెస్టింగ్ చేయట్లేదు. ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే టెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాబ్లం. ఇంకా టెస్ట్ చేయాలి. చదివితే వస్తుంది రాదు నేను పట్టుకున్నాం దాని చేయన వచ్చేసింది మా అందరూ మ్యూట్ చేయండి, మా దయచేసి ఎవరో మాట్లాడుతున్నారు, మ్యూట్ చేయండి. సో లెట్ us స్టార్ట్ దిస్ టాపిక్ కాల్డ్ యాజ్ ఇమ్యూనోఅస్సేస్. సో ఇమ్యూనోఅస్సేలో కూడా ఇవాళ క్లాస్లో మనం రేడియో ఇమ్యూనోఅస్సే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ let us see what is an immunoassay. So an immunoassay is defined as an analytical method that depends on antigen antibody reaction. సో జనరల్గా ఈ ఇమ్యూనోఅస్సేస్ అనే టెక్నిక్స్ని మనము క్లాసిఫై చేయాలి అంటే స్పెక్ట్రోస్కోపీ, క్రోమటోగ్రఫీ అట్లా కాకుండా వీ కెన్ క్లాసిఫై దెమ్ అండర్ మిస్లేనియస్ టెక్నిక్స్ ఆఫ్ అనాలిసిస్. ఆ మిస్లేనియస్లో కూడా బయోలాజికల్ మెథడ్స్ ఆఫ్ అనాలిసిస్ని మనం ఇమ్యూనోఅస్సేస్ని చెప్పొచ్చు. సో బయోలాజికల్ అస్సే మెథడ్స్లో వన్ ఆఫ్ ద టైప్ ఈస్ ఇమ్యూనోఅస్సే. అదర్ బయోలాజికల్ టెస్ట్లు మనకు మైక్రోబియల్ టెస్ట్ ఉన్నాయి కదా, మైక్రోబయాలజీలో చదువుంటారు. సో అవన్నీ కూడా బయోలాజికల్ టెస్ట్ ఆఫ్ అనాలిసిస్లో వస్తాయి. సో ఇక్కడ కమింగ్ టు దిస్ ఇమ్యూనోఅస్సే, ఇట్ ఈస్ అన్ అనలిటికల్ మెథడ్ విచ్ డిపెండ్స్ ఆన్ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్. సో మీరు ఆల్రెడీ ఇమ్యూన్ సిస్టమ్ అంతా చదువుంటారు లోయర్ క్లాసెస్లో. సో ఈ పర్టికులర్ యాంటీజెన్ యాంటీబాడీ అనే రియాక్షన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఏ హైలీ స్పెసిఫిక్ రియాక్షన్. సో యాంటీజెన్ ఈస్ ద ఫారెన్ ఎలిమెంట్ ఆర్ అ ఫారెన్ సబ్స్టెన్స్ దట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద బాడీ. వెరస్ యాంటీబాడీస్ ఆర్ ద ఇమ్యూనోగ్లోబులెన్స్, ఐజీజీ అని చదువుంటారు, ఐజీజీ. సో ఈ ఐజీజీనే మనము ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటాము. సో మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యేది యాంటీబాడీస్, బయట నుంచి వచ్చేది యాంటీజెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా వైరస్ ఉంది, ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ అన్ యాంటీజెన్. వెరాజ్ మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ ఏవైతే ఉంటుందో వాటిని యాంటీబాడీస్ అంటాం. సో ఈ ఇమ్యూనోసిస్లో మేజర్గా మనం ఏం చదువుతున్నాం, వీఆర్ స్టడీయింగ్ హౌ దిస్ యాంటీజెన్ అండ్ యాంటీబాడీ రియాక్ట్స్ విత్ ఈచ్ అదర్ అండ్ దాన్ని బేస్ చేసుకున్న అనలిటికల్ మెథడ్స్నే మనము ఇమ్యూనోఅస్సేస్ అంటున్నాం. సో ఇక్కడ దిస్ ఇమ్యూనోఅస్సేస్ ఆర్ హైలీ స్పెసిఫిక్ అని ఎందుకు అంటున్నాము, వి నో దట్ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ ఆర్ హైలీ స్పెసిఫిక్ రియాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా హెపటైటిస్ ఉందనుకోండి, హెపటైటిస్ యాంటీజెన్ ఉంది అంటే దాంతో రియాక్ట్ అయ్యేది ఉంటాయి, ఓన్లీ హెపటైటిస్ యాంటీబాడీసే ఉంటాయి. ఫీవర్ రిలేటెడ్ పైరోజన్స్ ఏదైనా వచ్చింది లేదా యాంటీజెన్స్ వచ్చాయి, సో దానికి సంబంధించిన యాంటీబాడీస్ మాత్రమే రియాక్ట్ అవుతాయి. సో ఈ యాంటీజెన్ యాంటీబాడీ అనేది ఒక స్పెసిఫిక్ రియాక్షన్ అనమాట. మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఉంటాయి. సో అన్ని యాంటీబాడీస్ కూడా వచ్చే ప్రతి యాంటీజెన్తో అవి యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఫామ్ కావు. సో ఏవైతే స్పెసిఫిక్ యాంటీజెన్స్ ఉంటాయో ఆ స్పెసిఫిక్ యాంటీజెన్స్ తగ్గట్టు మన బాడీలో ఉండే స్పెసిఫిక్ యాంటీబాడీస్ మాత్రమే రియాక్ట్ అవుతాయి. సో ఎప్పుడు కూడా ఈ ఇమ్యూనోఅస్సేస్లో ఈ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ హైలీ స్పెసిఫిక్ రియాక్షన్స్ కాబట్టి ఈ మెథడ్ కూడా highly specific method of analysis. Then సో ఈ పర్టికులర్ ఇమ్యూనోఅస్సేని జనరల్గా క్వాంటిటేటివ్కి యూస్ చేస్తాం. అంటే వీ జనరలీ యూస్ దిస్ మెథడ్ ఫర్ క్వాంటిటేటివ్ అనాలిసిస్. అదే కాకుండా ఆల్టర్నేట్గా కావాలి అంటే మనం క్యారెక్టరైజేషన్ కూడా యూస్ చేయొచ్చు. క్యారెక్టరైజేషన్ అంటే మనం చదవబోయే యాంటీజెన్ ఆర్ మన బాడీలోకి ఎంటర్ అయ్యే యాంటీజెన్ ఏదైతే ఉంటుందో దాని ప్రాపర్టీస్ స్టడీ చేయడానికి, దాని ఫినామినా స్టడీ చేయడానికి కూడా ఇమ్యూనోఅస్సేస్ స్టడీ చేస్తారు. బట్ జనరల్గా ఇమ్యూనోఅస్సేస్ క్వాంటిటేటివ్గానే యూస్ చేస్తాం. దెన్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇమ్యూనోఅస్సేస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ సెవరల్ గ్రూప్స్గా మనం క్లాసిఫై చేయొచ్చు. సో అది ఎలా అంటే బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ అనాలిసిస్, టైప్ ఆఫ్ టెస్ట్ శాంపుల్,
అస్సే సిస్టమ్, అస్సే కండిషన్స్, ఇట్లా వీటి బేస్ చేసుకొని మనము ఇమ్యూనోఅస్సేస్ని డిఫరెంట్ టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు. సో కమింగ్ టు ద క్లాసిఫికేషన్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనోఅస్సేస్. సో బేసిక్గా మనకి ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్ వచ్చిందే బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ అనాలిసిస్ అండ్ బేస్డ్ ఆన్ అస్సే సిస్టమ్. సో బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ అనాలిసిస్లో మనం ఇందాకే చెప్పాం. సో ఇమ్యూనోఅస్సేస్లో ఏవేవి చేయొచ్చు అంటున్నాం. వన్ థింగ్ ఈజ్ క్వాంటిటేషన్. సో క్వాంటిటేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్టికులర్ పర్సన్ ఉన్నాడు, అతనికి ఆ పర్సన్కి సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక స్టెఫైలోకోకస్ ఆరియస్ అనే ఆర్గానిజం ఎంటర్ అయింది ఆర్ యాంటీజెన్ ఎంటర్ అయింది. సో ఎంత ఉంది, టైఫాయిడ్ అంటే మనం ఏం చెప్తాము, సాల్మొనెల్లా టైఫీ అంటాం కదా. సో అట్లాంటి సాల్మొనెల్లా టైఫీ ఎంత ఎంటర్ అయింది బాడీ అని క్వాంటిటేటివ్ ఎస్టిమేట్ చేయాలి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమ్యూనోఅస్సేస్ని యూస్ చేయొచ్చు. సో క్వాంటిటేటివ్గా ఎంత డిజీజ్ ఉంది ఆర్ ఎన్ని యాంటీజెన్స్ ఉన్నాయి అనే దానికి మనం క్వాంటిటేటివ్గా యూస్ చేయొచ్చు. అలానే క్యారెక్టరైజేషన్. సో క్యారెక్టరైజేషన్ అంటే అసలు ఆ యాంటీబాడీ ఉందా లేదా, దాని ప్రాపర్టీస్ ఏంటి, ఎలా జరుగుతుంది, ఆ మెకానిజం అంతా కూడా స్టడీ చేయాలంటే మనం ఈ ఇమ్యూనోఅస్సేస్ని స్టడీ చేయొచ్చు. దెన్ అస్సే సిస్టమ్స్. సో బేస్డ్ ఆన్ అస్సే సిస్టమ్స్ again we can classify the immunoassays into either labeled immunoassays or non-labeled immunoassays. అలానే homogeneous and heterogeneous immunoassays, కాంపిటేటివ్ అండ్ నాన్ కాంపిటేటివ్. సో ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ అస్సే మెథడ్, మనం ఏ మెథడ్ని యూస్ చేస్తున్నాము దాన్ని బట్టి అనమాట. ఈదర్ లేబుల్డ్ ఆర్ నాన్ లేబుల్డ్ ఇమ్యూనోఅస్సేస్, హోమోజీనస్ అండ్ హెట్రోజీనస్, కాంపిటేటివ్ అండ్ నాన్ కాంపిటేటివ్. సో ఇక్కడ మనం ఏమంటున్నాం, లేబుల్డ్ అండ్ నాన్ లేబుల్డ్ ఇమ్యూనోఅస్సేస్ అంటున్నాం కదా. సో లేబుల్డ్ ఇమ్యూనోఅస్సేస్లో ఏం చేస్తామంటే మనం ఏదో ఒక ఎలిమెంట్ని ఏదర్ యాంటీజెన్ ఆర్ యాంటీబాడీని మనం ఒక మార్కర్తో లేబుల్ చేసేస్తాం. సో దట్ మార్కర్ కెన్ బి లైక్ ఏ రేడియో ఐసోటోప్, ఎన్ ఎంజైమ్, ఏ ఫ్లోరసెంట్ కాంపౌండ్, ఏదన్నా అవ్వచ్చు. సో అట్లా మనం ఏదో ఒక ఎలిమెంట్ని అంటే యాంటీజెన్ని కానివ్వండి లేదు యాంటీబాడీని ఏదో ఒక దాన్ని మనం స్పెసిఫిక్గా లేబుల్ చేస్తాం. ఏం లేబుల్స్ అంటున్నాము, బై యూజింగ్ వేరియస్ మార్కర్స్ లైక్ రేడియో లేబుల్స్ ఆర్ ఎంజైమ్ లేబుల్స్ ఆర్ ఫ్లోరసెంట్ లేబుల్స్. వెరాస్ నాన్ లేబుల్లో మనం ఎటువంటి మార్కర్స్ ఆర్ లేబులింగ్ చేయమన్నమాట. సో డైరెక్ట్గా అట్లే యాంటీజెన్ యాంటీబాడీతోనే రియాక్షన్ చేసేస్తే దాన్ని నాన్ లేబుల్డ్ ఇమ్యూనోఅస్సే అంటాం. దెన్ అలానే వీ ఆల్సో హ్యావ్ అనదర్ క్లాసిఫికేషన్ లైక్ కాంపిటేటివ్ అండ్ నాన్ కాంపిటేటివ్. సో ఇక్కడ కాంపిటేటివ్ అండ్ నాన్ కాంపిటేటివ్లు ఏంటి అంటే కాంపిటీషన్ ఒక దాంట్లో ఉంటుంది, ఇంకో దాంట్లో నాన్ కాంపిటేటివ్ అంటే ఎక్సెస్ అమౌంట్ ఉంటుంది అనమాట. సో ఇన్ కాంపిటేటివ్ మెథడ్ ఫర్ డిటర్మైనింగ్ యాంటీజెన్స్ there will be a limited amount of antibody. సో మనం యాంటీబాడీ ఎంతైతే కాన్సన్ట్రేషన్ తీసుకుంటామో దాన్ని లిమిట్గా తీసుకుంటాం. సో లిమిటెడ్ రియేజెంట్ ఉంటుంది కాబట్టి కాంపిటీషన్ ఉంటుంది. అదే అన్లిమిటెడ్గా ఉంది అనుకోండి ఆర్ ఎక్సెస్లో ఉంది అనుకోండి దాన్ని నాన్ కాంపిటేటివ్ అంటాం. సో మనం ఈ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ చేసేటప్పుడు మనం యాంటీబాడీస్ ఎన్ని తీసుకుంటున్నాము, లిమిటెడ్గా తీసుకుంటున్నామా లేదు అన్లిమిటెడ్గా తీసుకుంటున్నామా అన్న దాన్ని బట్టి కాంపిటేటివ్ ఆర్ నాన్ కాంపిటేటివ్. సో లిమిటెడ్ అమౌంట్ తీసుకుంటే కాంపిటేటివ్ అంటాము, అన్లిమిటెడ్ ఆర్ ఎక్సెస్గా తీసుకుంటే నాన్ కాంపిటేటివ్ అంటాం. దెన్ అలానే సెకండ్ కేటగిరీ హోమోజీనస్ అండ్ హెటెరోజీనస్. సో వన్స్ ఇమ్యూనోఅస్సే ఫినిష్ అయిన తర్వాత మనం ఫామ్ అయిన యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ని సపరేట్ చేయకుండా అలానే అనాలిసిస్ చేస్తే దాన్ని మనం హోమోజీనస్ ఇమ్యూనోఅస్సే అంటాం. సో యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది కదా, ఆ ఫామ్ అయిన కాంప్లెక్స్ని మిగిలిన కంటెంట్స్తో మనం సపరేట్ చేయకుండా అలానే కనుక అనాలిసిస్ చేస్తే అది హోమోజీనస్. అలా కాకుండా సపరేట్ చేసామనుకోండి, ఇట్లా ఫామ్ అయిన యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ని మనం సపరేట్ చేసి దాన్ని అనలైజ్ చేస్తే దాన్ని హెట్రోజీనస్ ఇమ్యూనోఅస్సే అంటాము. సో హోమోజీనస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక చిన్న టైటర్ వెల్ తీసుకున్నాము, ఆ టైటర్ వెల్లోనే యాంటీజెన్ వేస్తాం, యాంటీబాడీ వేస్తాము, అన్ని రియేజెంట్స్ వేసేస్తాం. సో దాంట్లోనే మనం అనాలిసిస్ చేసేస్తే దాన్ని హోమోజీనస్ అంటాం. అదే హెట్రోజీనస్లో అనుకోండి, యాంటీజెన్ వేస్తాం, యాంటీబాడీ వేస్తాం, దాంట్లో యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ని మాత్రమే సపరేట్ చేస్తాం. ఇంకా ఫ్రీ యాంటీజెన్ ఆర్ ఫ్రీ యాంటీబాడీ ఏదైతే ఉంటుందో వాటిని మనం ఫిల్టర్ ఆఫ్ చేసేస్తాము. సో అట్లా ఫిల్టర్ చేసేసి ఆర్ సపరేట్ చేసేసి కనుక చేస్తే అది హెటెరోజీనస్. అలా కాకుండా మొత్తం మిక్చర్ని యాజ్ ఇట్ ఈస్ చేస్తే అది హోమోజీనస్ ఇమ్యూనోఅస్సే అవుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనోఅస్సేస్, లేబుల్డ్ అండ్ నాన్ లేబుల్డ్, కాంపిటేటివ్ నాన్ కాంపిటేటివ్, homogeneous and heterogeneous. Then
కమింగ్ టు ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఇమ్యూనోఅస్సేస్. సో మనకు సిలబస్లో ఉన్నవి మెయిన్గా లేబుల్డ్ ఇమ్యూనోఅస్సేస్ కాబట్టి వాటిని ఇన్ డీటెయిల్గా క్లాసిఫై చేద్దాం. సో లేబుల్డ్ ఇమ్యూనోఅస్సేస్ కెన్ బి అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ రేడియో ఇమ్యూనోఅస్సే, ఎంజైమ్ ఇమ్యూనోఅస్సే, ఫ్లోరసెన్స్ ఇమ్యూనోఅస్సే, luminescence immunoassay, spin immunoassay, virio immunoassay, particle immunoassay, metal immunoassay, and immunoassay using electroactive species. సో ఇవన్నిట్లో కూడా ఈదర్ యాంటీజెన్ ఆర్ యాంటీబాడీని మనం లేబుల్ చేస్తాము ఒక మార్కర్ కాంపౌండ్తో. సో మనం యూస్ చేసే మార్కర్ కనుక రేడియో యాక్టివ్ ఐసోటోప్ అయితే ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ రేడియో ఇమ్యూనోఅస్సే. మనం యూస్ చేసేది కనుక ఎంజైమ్ మార్కర్ అయితే అది ఎంజైమ్ ఇమ్యూనోఅస్సే అంటాం. అలానే ఫ్లోరసెన్స్ మార్కర్ అయితే ఫ్లోరసెన్స్ ఇమ్యూనోఅస్సే. సో ఇట్లా మనం యూస్ చేసే మార్కర్ బట్టి ఏ మార్కర్ అయితే యూస్ చేస్తామో ఆ మార్కర్ కాంపౌండ్ బట్టి మనము క్లాసిఫై చేస్తున్నాము. సో ఇక్కడ మనకు డిఫరెంట్ టెక్నిక్స్లో మన సిలబస్లో ఉండేది ఈ 2 టెక్నిక్స్ మాత్రమే, రియా అండ్ ఎలిసా. రేడియో ఇమ్యూనోఅస్సేకి షార్ట్ ఫామ్ రియా అంటాం. ఎంజైమ్ ఇమ్యూనోఅస్సేస్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో అందులో కూడా మనకు ఓన్లీ ఎలిసా మాత్రమే ఉంది. ఓన్లీ ఎలిసా మనం చదువుతాం ఎంజైమ్ ఇమ్యూనోఅస్సేస్లో. దెన్ వీ హ్యావ్ రేడియో ఇమ్యూనోఅస్సే. సో ఫస్ట్ క్లాస్లో ఇవాళ క్లాస్లో లెట్ us see this రేడియో ఇమ్యూనోఅస్సే in detail. So coming to the radio immunoassay, so the short form of radio immunoassay is RIA. సో మీ క్వశ్చన్స్ కూడా డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రియా అని అడుగుతారు. సో యూ షుడ్ రిమెంబర్ దట్ రియా స్టాండ్స్ ఫర్ రేడియో ఇమ్యూనోఅస్సే. సో ఈ టెక్నిక్ కనుక చూసినట్లయితే ఇట్ వాస్ ఫస్ట్ డెవలప్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1960 బై 2 endocrinologists, namely Burson and Yalo. So Burson and Yalo are the 2 scientists who developed this technique for the first time. సో ఎందుకు డెవలప్ చేశారు వాళ్ళు? టు డిటర్మైన్ ద లెవెల్స్ ఆఫ్ ఇన్సులిన్ అండ్ యాంటీ ఇన్సులిన్ కాంప్లెక్సెస్ ఇన్ డయాబెటిక్స్. సో ఎండోక్రైనాలజిస్ట్ కాబట్టి వీళ్ళు దే హ్యావ్ స్టడీడ్ ద డిసీజ్ ప్యాటర్న్స్ ఆఫ్ మెనీ డయాబెటిక్ పేషెంట్స్. సో అట్లాంటి డయాబెటిక్ పేషెంట్స్లో వాళ్ళు ఈ రియా టెక్నిక్ని లెవెల్స్ ఆఫ్ ఇన్సులిన్ అండ్ యాంటీ ఇన్సులిన్ కాంప్లెక్సెస్ని స్టడీ చేయడానికి ఫస్ట్ టైం యూస్ చేశారు. సో వీళ్ళు డెవలప్ చేసిన తర్వాత చాలా రోజుల వరకు ఈ పర్టికులర్ టెక్నిక్ని అంత ఫాలో అయ్యేవాళ్ళు కాదు, బికాస్ ఆఫ్ సర్టైన్ డిసడ్వాంటేజెస్ దట్ దిస్ టెక్నిక్ హ్యాడ్. సో దానివల్ల ఇమ్మీడియట్గా వాళ్ళకి ఎటువంటి ఐడెంటిఫికేషన్ రాలేదు. బట్ ఆఫ్టర్ నోయింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ రియా, in 1997 these 2 persons were awarded with the Nobel Prize. సో ఆ టైంకి బర్సన్ అనే సైంటిస్ట్ కూడా చనిపోయాడు. సో దిస్ Nobel Prize was awarded to Yalo, and both these persons were awarded with the Nobel Prize in the year of 1997. సో మెయిన్గా ఈ టెక్నిక్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇట్ ఈస్ మోస్ట్ సెన్సిటివ్ టెక్నిక్ ఫర్ డిటెక్టింగ్ either యాంటీజెన్ ఆర్ యాంటీబాడీ. సో చాలా టెక్నిక్స్ ఉన్నాయి ఇమ్యూనోఅస్సేలో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనోఅస్సేస్లో కూడా ఒక్కొక్క టెక్నిక్కి ఒక్కొక్క సెన్సిటివిటీ ఉంటుంది. సెన్సిటివిటీ అంటే నథింగ్ బట్ శాంపుల్ ఎంత తక్కువ ఉన్నా అది గనక డిటర్మైన్ చేయగలిగితే ఆ పర్టికులర్ టెక్నిక్ని మనం సెన్సిటివ్ అంటాము. సో ఎంత తక్కువ ఉన్నా కూడా డిటర్మైన్ చేస్తే అటువంటి దాన్ని సెన్సిటివ్ అంటున్నాము. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సెన్సిటివ్ టెక్నిక్. సో రేడియో ఇమ్యూనోఅస్సే అంటున్నాము. ఇట్ ఈస్ లేబుల్డ్ ఇమ్యూనోఅస్సే. సో లేబుల్డ్ అంటే మనం ఏం లేబుల్ యూస్ చేస్తున్నాం ఇక్కడ? వీఆర్ యూజింగ్ రేడియో ఐసోటోప్స్ యాజ్ లేబుల్స్. రేడియో ఐసోటోప్స్. సో రేడియో ఐసోటోప్స్ అంటే నథింగ్ బట్ ఈ పర్టికులర్ కాంపౌండ్స్ ఆర్ ఎలిమెంట్స్ ఏంటి అంటే దే విల్ ఎమిట్ ద రేడియో యాక్టివ్ ఎమిషన్. సో అవి వాటంతటికి అవే న్యాచురల్గా ఈ రేడియో యాక్టివ్ ఎమిషన్ని ఎప్పుడూ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్లయితే ట్రిటియం ఈజ్ ది ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్, H1 హైడ్రోజన్ కదా. సో అట్లా H3ని ట్రిటియం అంటున్నాం. అలానే C14, మామూలుగా మనకి C12 ఉంటుంది, బట్ దాని ఐసోటోప్ C14 ఇక్కడ యూస్ చేస్తున్నాం. అలానే కోబాల్ట్ 57, సెలీనియం 75, దెన్ అలానే అయోడిన్ 123, అయోడిన్ 125, అయోడిన్ 131. సో ఉన్న వాటిల్లో మనం మేజర్గా ఎక్కువగా యూస్ చేసేది ట్రిటియం ఒకటి, దెన్ అయోడిన్. సో అయోడిన్ అండ్ ట్రిటియం ఆర్ ద మోస్ట్ వైడ్లీ యూస్డ్ రేడియో లేబుల్స్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద రేడియో ఇమ్యూనోఅస్సేస్. సో హాఫ్ లైఫ్స్ కూడా ఉంది. సో ఒక్కొక్క దానికి ఒక టైప్ ఆఫ్ హాఫ్ లైఫ్, ఇయర్స్లో ఉండొచ్చు, డేస్లో ఉండొచ్చు, అట్లా
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హాఫ్ లైఫ్ పీరియడ్స్ ఉంటాయి. అండ్ అలానే అవి ఎమిట్ చేసే రేడియేషన్ బీటా రేసా, గామా రేసా అని మనం ఈ టేబుల్లో చూడొచ్చు. సో అమాంగ్ వేరియస్ isotopes that are present for labeling, the most widely used include iodine and hydrogen. సో ఈ రెండింటిని మనము ఎక్కువగా ఈ రేడియో యాక్టివ్ ఆర్ రేడియో ఇమ్యూనాస్సేలో యూజ్ చేస్తాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. బిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రేడియో లేబుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ ఆఫ్ ఇమ్యూనోఅస్సే, దిస్ రియా. సో ద ప్రిన్సిపల్ ఆఫ్ రియా ఇన్వాల్వ్స్ కాంపిటేటివ్ బైండింగ్. సో కాంపిటేటివ్ అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, దేర్ విల్ బి ఏ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ యాంటీబాడీస్. సో అన్లిమిటెడ్గా ఉండవు, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ యాంటీబాడీస్ ఉంటాయి. సో కాంపిటేటివ్ బైండింగ్ ఆఫ్ radio labeled antigen and unlabeled antigen to a high affinity antibody. So affinity ante enti, nothing but the ability of an antibody to attract an antigen or to form a complex with antigen. So antigen antibody complex ki enta fast ga aithe form avutundo దాన్ని అఫినిటీ అంటాం. ఎంత ఎక్కువ అఫినిటీ ఉంటే అంత త్వరగా అంత స్ట్రాంగ్గా ఈ యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం 2 టైప్స్ ఆఫ్ యాంటీజెన్స్ తీసుకుంటున్నాం. సో దిస్ విల్ బి టెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ బ్లడ్ శాంపుల్లో ఒక పర్టికులర్ డిసీజ్కి సంబంధించిన యాంటీజెన్స్ ఉన్నాయా లేదా తెలియాలి. సో మనం ఏం చేస్తాము అంటే విల్ బి టేకింగ్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీజెన్స్. సో అన్లేబుల్డ్ యాంటీజెన్ని మనము టెస్ట్ యాంటీజెన్ అంటాము, లేబుల్డ్ యాంటీజెన్ని మనం రేడియో యాక్టివ్ యాంటీజెన్ అంటాం. సో ఇక్కడ బ్లూ కలర్లో ఉండేది వితౌట్ స్టార్ మార్క్ ఉండేది అన్లేబుల్డ్ యాంటీజెన్. లేబుల్డ్ యాంటీజెన్ అంటే సేమ్ శాంపుల్లో ఏదైతే ఉంటుందో దాని ప్యూర్ ఫామ్ ఆఫ్ యాంటీజెన్ని సపరేట్ చేసుకొని దాన్ని రేడియో లేబులింగ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ యాంటీజెన్స్ కావాలి, మీరు జాగ్రత్తగా గమనించాలి. సో వన్ ఈజ్ టెస్ట్ యాంటీజెన్, ఆ పర్టికులర్ పేషెంట్ యొక్క హ్యూమన్ బ్లడ్లో ఉన్న యాంటీజెన్స్ని టెస్ట్ యాంటీజెన్ అంటాం. అలానే ఇంకొకటి లేబుల్డ్ యాంటీజెన్. సో ఇది ఆల్రెడీ ప్రీవియస్గానే ప్యూరిఫై చేసేసి దాన్ని రేడియో లేబులింగ్ చేసేస్తాం. రేడియో లేబులింగ్ అంటే ఏంటి, ఆ యాంటీజెన్ ఉంటుంది కదా, ఆ యాంటీజెన్కి ఈ రేడియో ఐసోటోప్స్ని మనము కెమికల్గా అటాచ్ చేస్తాం అనమాట. సో అట్లాంటి వాటిని మనం రేడియో లేబుల్డ్ యాంటీజెన్స్ అంటున్నాం. సో ఇప్పుడు ఇవేం చేస్తాయి, ఫస్ట్ ఈ రేడియో లేబుల్డ్ యాంటీజెన్ని మనం యాంటీబాడీస్తో వేస్తాం. సో దిస్ పర్టికులర్ యాంటీజెన్ అండ్ యాంటీబాడీ విల్ ఫార్మ్ an antigen antibody complex, and now to this antigen antibody complex we'll add the test antigens. సో ఇక్కడ ఆల్రెడీ ఫామ్ అయిన రేడియో లేబుల్డ్ యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్కి టెస్ట్ యాంటీజెన్ వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెస్ట్ లేదనుకోండి, అంటే ఆ పర్టికులర్ పర్సన్లో ఆ బ్లడ్లో ఈ స్పెసిఫిక్ యాంటీజెన్స్ లేదు అంటే ఈ పర్టికులర్ కాంప్లెక్సే ఫామ్ కాదు. ఏది, టెస్ట్ యాంటీజెన్ అండ్ యాంటీబాడీ కాంప్లెక్స్. ఒకవేళ ఉంది అంటేనే ఇది ఫామ్ అవుతుంది. సో ఇది ఫామ్ అయిందంటే ఏమై ఉండాలి, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ యాంటీబాడీస్ ఉంటాయి కదా. సో ఆ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ యాంటీబాడీస్లో ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ ఫామ్ అయిన యాంటీజెన్ రేడియో లేబుల్డ్ యాంటీజెన్ని డిస్ప్లేస్ చేసేసి ఇవి వెళ్ళి ఆ కాంప్లెక్స్లో బైండ్ అవుతాయి. సో అట్లా మనకు both antigen antibody complex of unlabeled and labeled antigen will be formed. So this is the basic principle behind the RIA. సో ఒక్కసారి స్టెప్స్ చూద్దాము, నేను మళ్ళీ మీకు క్లియర్గా చెప్తాను డయాగ్రామ్తో. సో ఫస్ట్ స్టెప్ ఏమంటున్నాము, ద లేబుల్డ్ యాంటీజెన్. సో రేడియో లేబుల్డ్ యాంటీజెన్ ఈస్ మిక్స్డ్ విత్ యాంటీబాడీ అట్ ఎ కాన్సన్ట్రేషన్ దట్ సాచురేట్స్ ది యాంటీజెన్ బైండింగ్ సైట్స్ ఆఫ్ ద యాంటీబాడీ. సో మనం ఏదైతే పర్టికులర్ యాంటీజెన్ని టెస్ట్ చేయాలనుకుంటున్నాము పేషెంట్లోది, దానికి స్పెసిఫిక్గా ఉంటే యాంటీబాడీని తీసుకుంటున్నాము. ఆ యాంటీబాడీని ఫస్ట్ ఏం చేస్తున్నాము, వీఆర్ ట్రీటింగ్ విత్ లేబుల్డ్ యాంటీజెన్. సో రేడియో లేబుల్డ్ యాంటీజెన్ తీసుకొని ఫస్ట్ యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఫామ్ చేస్తున్నాం. సో ఇలా ఫామ్ అయిన యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్కి వీఆర్ యాడింగ్ ద టెస్ట్ శాంపుల్స్ కంటైనింగ్ అన్లేబుల్డ్ యాంటీజెన్. సో డైరెక్ట్గా మన తీసుకున్న పేషెంట్ బ్లడ్లో ఏదైతే యాంటీజెన్స్ ఉంటాయో అన్లేబుల్డ్ వాటిని యాడ్ చేస్తున్నాం. ది యాంటీబాడీ డస్ నాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ద లేబుల్డ్ అండ్ అన్లేబుల్డ్ యాంటీజెన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఏదైతే మనం యాంటీబాడీ సెలెక్ట్ చేసుకుంటామో అది లేబుల్డ్ యాంటీజెన్కి అన్లేబుల్డ్ యాంటీజెన్కి డిఫరెన్షియేట్ చేయడానికి లేదు, రెండింటితో ఒకే విధమైన కాంపిటీషన్తో అవి బైండ్ అవుతుంది అనమాట. దెన్ as the concentration of unlabeled antigen increase,
more labeled antigen will be displaced. సో ఇందాక చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్న బ్లడ్ శాంపుల్లో ఎటువంటి టెస్ట్ యాంటీజెన్స్ లేవు, అప్పుడు ఎటువంటి లేబుల్డ్ యాంటీజెన్స్ మనకు డిస్ప్లేస్ కాదు. ఒకవేళ యాంటీజెన్స్ కనుక ఎక్కువగా ఉందనుకోండి టెస్ట్ శాంపుల్లో, అప్పుడు మోర్ లేబుల్డ్ యాంటీజెన్స్ విల్ బి డిస్ప్లేస్డ్. సో ద డిక్రీజ్ ఇన్ అమౌంట్ ఆఫ్ రేడియో లేబుల్డ్ యాంటీజెన్ బౌండ్ టు స్పెసిఫిక్ యాంటీబాడీ in the presence of test sample is measured in order to determine the amount of antigen present in the test sample. సో మన టెస్ట్ శాంపుల్లో ఎంత ఉంది అనేది ఎలా మెజర్ చేస్తాము అంటే, ఎంత లేబుల్డ్ యాంటీజెన్ బైండ్ అయింది మన యాంటీబాడీకి అన్న దాన్ని బట్టి మనం మెజర్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ కేసులో ఏం చేస్తున్నాము, సో దిస్ ఈస్ ద రేడియో లేబుల్డ్ యాంటీజెన్ which is containing iodine 125. సో ఈ పర్టికులర్ రేడియో లేబుల్డ్ యాంటీజెన్ని తీసుకున్నాము. దాన్ని ఇనీషియల్గా ఏం చేస్తున్నాము, వీఆర్ టేకింగ్ దిస్ యాంటీబాడీస్. వై లాగా ఉంది కదా, దీన్ని యాంటీబాడీస్ అంటున్నాం. వై షేప్లో ఉంది. సో ఈ వై షేప్డ్ యాంటీబాడీస్కి మనము ఈ రేడియో లేబుల్డ్ యాంటీజెన్స్ వేసేస్తున్నాం. సో దిస్ విల్ బి ద ఫస్ట్ స్టెప్. సో ఇప్పుడు ఇవేం చేస్తున్నాయి, ఈ యాంటీబాడీస్ ఈ యాంటీజెన్తో యాంటీజెన్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. సో యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఫామ్ అయిన తర్వాత మనము దీనికి టెస్ట్ శాంపుల్ యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఏది తీసుకుంటున్నాము, అన్ఇన్ఫెక్టెడ్ సీరం. సో అన్ఇన్ఫెక్టెడ్ సీరం అంటే దాంట్లో ఎటువంటి టెస్ట్ యాంటీజెన్స్ ఇంకా ఉండవు కాబట్టి, సో ఆ స్పెసిఫిక్ యాంటీజెన్స్ ఏమీ లేవు. సో ఇక్కడ చూడండి, మనకు ఎటువంటి ఫ్రీ లేబుల్డ్ యాంటీజెన్స్ లేవు, అంటే అన్ని బైండ్ అయిపోయాయి అన్నమాట. సో అన్ఇన్ఫెక్టెడ్ సీరం కనుక ఉంది అంటే మనం ఎన్ని రేడియో లేబుల్డ్ యాంటీజెన్స్ తీసుకుంటామో అవన్నీ కూడా బైండ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అదే పర్టికులర్ యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్కి ఇన్ఫెక్టెడ్ సీరం వేసామనుకోండి. ఇన్ఫెక్టెడ్ సీరం అంటే దాంట్లో ఈ టెస్ట్ యాంటీజెన్స్ ఉంటాయి. సో ఇవి యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి, సో ఇక్కడ ఏవైతే ఈ యాంటీబాడీస్ యాంటీజెన్ రేడియో లేబుల్డ్ యాంటీజెన్స్తో ఫామ్ అయిందో వాటిల్లో కొన్ని డిస్ప్లేస్ అయిపోయాయి. సో ఈ ఇన్ఫెక్టెడ్ సీరంలో ఉన్న వచ్చి ఈ యాంటీబాడీస్కి బైండ్ అయిపోతున్నాయి, దానివల్ల కొన్ని డిస్ప్లేస్ అయిపోయాయి. సో ఈ లేబుల్డ్ యాంటీజెన్స్ కొన్ని డిస్ప్లేస్ అయిపోయాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పర్టికులర్ శాంపుల్లో రేడియో లేబుల్డ్ యాంటీజెన్స్ ఎక్కువ ఉన్నాయి. అదే ఇక్కడ చూడండి, ఇక్కడ రేడియో లేబుల్డ్ యాంటీజెన్స్ తక్కువ అయిపోయాయి. ఎందుకని, బికాస్ టెస్ట్ సీరంలో ఉన్న యాంటీజెన్స్ అన్నీ కూడా వీటికి వచ్చి బైండ్ అవడం వల్ల ఇక్కడ ఈ పర్టికులర్ రేడియో యాక్టివ్ లేబుల్డ్ యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ తగ్గిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, అల్టిమేట్గా మనం ఆల్రెడీ రేడియో లేబుల్స్ అని చెప్పాం కదా, ఆ రేడియో లేబుల్స్ ఏం చేస్తూ ఉంటాయి, దే విల్ బి ఎమిటింగ్ ద రేడియో యాక్టివ్ పార్టికల్స్ లైక్ బీటా ఆర్ గామా. సో ఆ బీటా రేస్ గామా రేస్ ఎంత లిబరేట్ అవుతుంది ఈ పర్టికులర్ శాంపుల్ నుంచి అనేది మనం చూస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకు రేడియో యాక్టివిటీ కనుక ఎక్కువగా ఉంది అంటే ఏమని అర్థము, ఇఫ్ రేడియో యాక్టివిటీ ఈస్ వెరీ హై దెన్ ఇట్ ఇండికేట్స్ దట్ ద శాంపుల్ ఈస్ అన్ఇన్ఫెక్టెడ్. సో మనం ఏదైతే తీసుకుంటున్నామో దానిలో టెస్ట్ శాంపుల్లో ఉండే యాంటీజెన్స్ అసలు ఏవి లేవు అని అర్థం. అలా కాకుండా రేడియో యాక్టివిటీ తగ్గుతూ ఉంది అనుకోండి మనం తీసుకున్న వెజల్లో, సో రేడియో యాక్టివిటీ తగ్గుతుంది అంటే ఏమని అర్థము, ఇట్ ఇండికేట్స్ దట్ ద సీరం ఈస్ ఇన్ఫెక్టెడ్ విత్ ద స్పెసిఫిక్ టెస్ట్ యాంటీజెన్స్. సో అట్లా ఎంత ఇన్ఫెక్షన్ ఉంటే మనకు రేడియో యాక్టివిటీ అంత తగ్గిపోతుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ లేదు అంటే రేడియో యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, ఇన్ఫెక్షన్ ఉంది అంటే రేడియో యాక్టివిటీ తగ్గిపోతుంది. సో ఇట్లా ఈ రేడియో యాక్టివిటీని మెజర్ చేసి మనం ఆ పర్టికులర్ పేషెంట్ యొక్క బ్లడ్లో ఒక పర్టికులర్ యాంటీజెన్ ఉందా లేదా అనేది ఈ రేడియో ఇమ్యూనాసే ద్వారా మనం మెజర్ చేయొచ్చు. దెన్ సో మనం కాంపిటేటివ్ బైండింగ్ అన్నాం కదా, సో ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఇందాక చెప్పినట్లే బ్లాంక్ తీసుకున్నాం. బ్లాంక్ అంటే ఏంటి, డ్రగ్ ఏమి యాడ్ చేయట్లేదు, లేబుల్డ్. సో ఇక్కడ మీరు ఏమనుకుంటారంటే, ఫర్ టైమ్ బీయింగ్ యూ థింక్ దట్ ద రియాక్షన్ ఈజ్ బిట్వీన్ ద డ్రగ్ అండ్ యాంటీబాడీ. సో ఇక్కడ యాంటీజెన్నే మనం డ్రగ్ అనుకుంటున్నాము. సో డ్రగ్ ఈజ్ నథింగ్ బట్ ద యాంటీజెన్ ఇన్ దిస్ పర్టికులర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ బ్లాంక్లో ఏం చేస్తున్నాం, ఫస్ట్ వీఆర్ టేకింగ్ ది యాంటీబాడీ. ఆ యాంటీబాడీస్కి ఏం చేస్తున్నాం, లేబుల్డ్ డ్రగ్ యాడ్ చేస్తున్నాం. మీకు ఇక్కడ కింద కలర్స్ ఉన్నాయి చూడండి, గ్రీన్ అంటే యాంటీబాడీ, బ్లూ అంటే లేబుల్డ్ డ్రగ్, రెడ్ అంటే శాంపుల్లో ఉన్న డ్రగ్ అనమాట. సో ఇనిషియల్గా ఏం చేసాము, 6 యాంటీబాడీస్ తీసుకున్నాము. సో దానికి 6 లేబుల్డ్ యాంటీజెన్స్ వేసాం. సో అవన్నీ కూడా యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఫామ్ అయింది. సో అన్నీ కూడా ఫామ్ అయిపోయింది, ఫ్రీగా 0 ఉన్నాయన్నమాట. సో ఇంక ఏవి అన్రియాక్టెడ్గా లేదు కాబట్టి బౌండ్ 6 అంటున్నాము, ఫ్రీ 0 అంటున్నాం. దెన్ అలానే
నెక్స్ట్ ఏం చేశాను, ఇదే పర్టికులర్ శాంపిల్కి నేను 3 డ్రగ్ మాలిక్యూల్స్ని యాడ్ చేశాను. 3 డ్రగ్ మాలిక్యూల్స్ అలాంగ్ విత్ 6 రేడియో లేబుల్డ్ యాంటీజెన్స్. సో ఇప్పుడు ఏమైనా చూడండి, ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయదు కాబట్టి ఈ 6 లేబుల్డ్ యాంటీజెన్స్ అండ్ 3 అన్లేబుల్డ్ యాంటీజెన్స్ని డిఫరెన్షియేట్ చేయదు కాబట్టి ఇక్కడ ఏమైంది, అవుట్ ఆఫ్ దీస్ 2 డ్రగ్స్ మనకు అటాచ్ అయింది, 4 రేడియో లేబుల్డ్ ఉన్నాయి. సో ఈ ప్రాసెస్లో ఏమైంది, ఇక్కడ 6 బౌండ్లో ఉన్నాయి బట్ ఇక్కడ 2 అన్బౌండ్లోకి వచ్చింది, అంటే రేడియో యాక్టివిటీ తగ్గిపోయిందా. నెక్స్ట్ అలానే కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ పెంచాము, అప్పుడు ఏమైంది 2 కాస్త 3 వచ్చింది. దెన్ అలానే ఇంకా ఎక్కువ పెంచామనుకోండి, అప్పుడు ఏమైంది మనకు ఫ్రీ లేబుల్డ్ యాంటీజెన్స్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇందాక మనం చెప్పాం కదా, డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏమవుతుంది అంటే రేడియో యాక్టివిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో రేడియో యాక్టివిటీ తగ్గుతుంది అంటే ఇట్ ఇండికేట్స్ దట్ the test concentration is having more amount of the selected antigens. సో ఇట్లా మనం రేడియో యాక్టివిటీ ద్వారా మెజర్ చేస్తాం. సో మనం ముందర ఏం చేయాలంటే క్వాంటిటేటివ్ టెక్నిక్ అంటున్నాం కాబట్టి వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ఏ క్యాలిబ్రేషన్ కర్వ్ని కన్స్ట్రక్ట్ చేయాలి. సో క్యాలిబ్రేషన్ కర్వ్ దేని కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, వీఆర్ కన్స్ట్రక్టింగ్ అగైన్స్ట్, సో వీఆర్ కన్స్ట్రక్టింగ్ ద క్యాలిబ్రేషన్ curve against concentration of unlabeled antigen, ఇక్కడ labeled antigen. సో x axis లో unlabeled antigen, y axis లో labeled antigen ని తీసుకుంటున్నాం. సో ఇట్లా తీసుకున్నప్పుడు మనకు విల్ బి గెటింగ్ ఏ పర్టికులర్ గ్రాఫ్ లైక్ దిస్, ఇట్లా ఒక కర్వీలీనియర్ వస్తుంది అనమాట, కర్వీలీనియర్ గ్రాఫ్. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే లీనియర్ పార్ట్ని మాత్రమే తీసుకుంటాం, అంటే ఇక్కడ వరకే తీసుకొని ఈ రేంజ్లోనే మనం టెస్ట్ కాన్సన్ట్రేషన్ ఉండేట్లు డైల్యూట్ చేసుకోవాలి. సో ఇది ఎలా చేస్తారు అంటే క్యాలిబ్రేషన్ కర్వ్ని, సో దిస్ క్యాలిబ్రేషన్ కర్వ్ ఈజ్ ప్లాటెడ్ అగైన్స్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ అన్లేబుల్డ్ యాంటీజెన్ అండ్ ద లేబుల్డ్ యాంటీజెన్. సో మనం ఇనీషియల్గానే ఇది మనం టెస్ట్ స్టార్ట్ చేయక ముందరగానే మనం ఇట్లాంటి ఒక క్యాలిబ్రేషన్ కర్వ్ని జనరేట్ చేసుకోవాలన్నమాట. సో ఈ ఉన్న క్యాలిబ్రేషన్ కర్వ్ డీటెయిల్స్ ద్వారా మనము క్వాంటిటేషన్ చేయొచ్చు, క్వాంటిటేటివ్ అనాలిసిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాం కదా, ఈ పర్టికులర్ కేసులో మనకు ఏదో బౌండ్ 2 అన్బౌండ్ 4 అని వచ్చింది. సో దాంట్లో ఏం చేస్తాము, ఎంత రేడియో యాక్టివిటీ ఉంది చూస్తాం. సో ఆ రేడియో యాక్టివిటీకి సంబంధించింది ఈ గ్రాఫ్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ అన్లేబుల్డ్ వచ్చేస్తుంది. సో మనం ఇందాక చెప్పాం కదా, టెస్ట్ కాన్సన్ట్రేషన్ పెరిగే కొద్దీ ఏమవుతుంది చూడండి, దెర్ విల్ బి ఎ డిక్రీజ్ ఇన్ ద రేడియో లేబుల్డ్ ఆర్ రేడియో యాక్టివిటీ. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ టెస్ట్ పెరుగుతుంది అంటే యూ కెన్ సీ దట్ దెర్ ఈస్ ఎ డిక్రీజ్ ఇన్ ద రేడియో యాక్టివిటీ ఆఫ్ ద శాంపుల్. సో కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది అంటే మనకు వచ్చే రేడియో యాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో ఇట్లా ఈ పర్టికులర్ క్యాలిబ్రేషన్ గ్రాఫ్ని యూస్ చేసుకొని మనము అన్నోన్ టెస్ట్ శాంపుల్లో ఎంత క్వాంటిటీ ఆర్ ఎంత కాన్సన్ట్రేషన్ ఆఫ్ టెస్ట్ యాంటీజెన్ ఉంది అనేది మనం డిటర్మైన్ చేయొచ్చు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ క్వాంటిటేటివ్ అనాలిసిస్. దెన్ కమింగ్ టు రిక్వైర్మెంట్స్ ఆఫ్ రియా. సో రియాకి మనం ఏమేం కావాలంటున్నాము, రిక్వైర్మెంట్స్ we need these 4 elements: highly purified labeled antigen. సో లేబుల్డ్ యాంటీజెన్ ప్రిపేర్ చేసుకోవాలి. దెన్ వాటికి సంబంధించిన యాంటీ సీరం, నథింగ్ బట్ యాంటీబాడీస్. దెన్ మెథడ్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ బౌండ్ అండ్ అన్బౌండ్. దెన్ మెథడ్ ఆఫ్ క్వాంటిఫికేషన్. సో రేడియో లేబుల్డ్ యాంటీజెన్స్ అనేది జనరల్గా ట్యాగింగ్ ప్రొసీజర్, ఒక కెమికల్ రియాక్షన్ ద్వారా ట్యాగింగ్ ప్రొసీజర్ ద్వారా మనం రేడియో లేబుల్స్ని ప్రిపేర్ చేస్తాం. జనరల్గా ఏమంటున్నాము, మోస్ట్ వైడ్లీ యూజ్డ్ వచ్చిందే ట్రిటియం C14 అండ్ 125, అయోడిన్ 125. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్, సో ట్యాగింగ్ షుడ్ నాట్ అఫెక్ట్ ది యాంటీజెన్ స్పెసిఫిసిటీ అండ్ యాంటీజెన్ యాక్టివిటీ. సో మనం రేడియో లేబులింగ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ అఫెక్ట్ చేయకుండా మనం రేడియో లేబులింగ్ చేయాలి. దెన్ ఫర్ ఎగ్జాంపుల్ రేడియో లేబుల్డ్ అయోడిన్ ఎట్లా చేస్తామంటున్నాం, ప్రిపరేషన్ బై అయోడినేషన్. సో అయోడినేషన్ అంటే అయోడిన్ని ఆ యాంటీజెన్కి అటాచ్ చేస్తున్నాం. సో యాంటీజెన్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ ప్రోటీన్ ఫామ్ కాబట్టి ఆ ప్రోటీన్లో ఉన్న టైరోసిన్ చైన్కి, టైరోసిన్ ఈజ్ నథింగ్ బట్ అన్ అమైనో యాసిడ్. సో అమైనో యాసిడ్ ఏవైతే ప్రోటీన్లో ఉంటాయో ఆ టైరోసిన్ చైన్కి మనం ఈ రేడియో లేబుల్ అయిన యాంటీజెన్ అటాచ్ చేసి దెన్ వీఆర్ ప్రిపేరింగ్ దిస్ లేబుల్డ్ యాంటీజెన్.
దెన్ ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబాడీస్. సో స్పెసిఫిక్ యాంటీబాడీస్ ఎలా ప్రిపేర్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ ఉంది, ఆ హెపటైటిస్ సంబంధించిన యాంటీబాడీస్ కావాలి అంటే ఆ హెపటైటిస్ సంబంధించిన యాంటీజెన్స్ని మనం ఏదో ఒక టెస్ట్ అనిమల్, ర్యాబిట్స్ కావచ్చు, గినీ పిగ్స్లో కావచ్చు, ఫస్ట్ ఇంజెక్ట్ చేస్తాం. సో ఇంజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ యాంటీజెన్ని ఆ పర్టికులర్ అనిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటి బాడీలో యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో అట్లా వాటి బాడీలో ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ని మనం రికవర్ చేసుకొని మనం ఫ్రీ అండ్ ప్యూర్ ఫామ్ని మనం కలెక్ట్ చేసుకుంటాం మనం. సో ఇట్లా రేడియో లేబుల్డ్ యాంటీజెన్ ప్రిపేర్ చేసుకోవాలి, యాంటీబాడీ ప్రిపేర్ చేసుకుంటాం. దెన్ సపరేటింగ్ ద బౌండ్ అండ్ అన్బౌండ్ ఫార్మ్ ఆఫ్ ద ఫ్రీ యాంటీజెన్. సో ఇక్కడ ప్రాబ్లం ఏమి అంటే సపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఈ పర్టికులర్ ఇన్ఫెక్టెడ్ సీరం దాంట్లో మనం ఇనీషియల్గా యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ వేసాము, దాంట్లో రేడియో లేబుల్డ్ యాంటీజెన్స్ ఉన్నాయి. సో దానికి ఇప్పుడు టెస్ట్ సీరం వేస్తున్నాం. సో ఇప్పుడు మనము బౌండ్ అండ్ అన్బౌండ్ కనుక చేయలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 కూడా ఇందులోనే ఉండిపోయాయి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ ఈ 3 కూడా దీంట్లోనే ఉన్నాయి అనుకోండి సపరేట్ చేయకుండా, అప్పుడు ఏమవుతాయి, ఇక్కడ 6 రేడియో లేబుల్డ్ యాంటీజెన్స్ ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి. సో రేడియో యాక్టివిటీ డిఫరెన్స్ ఏమైనా వస్తుందా? సో దేర్ విల్ బి నో రేడియో యాక్టివిటీ డిఫరెన్స్ బిట్వీన్ ద అన్ఇన్ఫెక్టెడ్ సీరం అండ్ ఇన్ఫెక్టెడ్ సీరం. అదే మనం కనుక ఈ యాంటీజెన్ యాంటీబాడీస్ని ఫ్రీ ఆర్ అన్బౌండ్ యాంటీజెన్స్ నుంచి సపరేట్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ అలానే ఉండిపోతాయి, ఏవైతే బైండ్ కాలేదు యాంటీజెన్ యాంటీబాడీతో అవన్నీ కూడా సపరేట్ అయిపోతే అప్పుడు మనం ఈ పర్టికులర్ వెల్ని ఆర్ ఈ పర్టికులర్ కంటైనర్లో మాత్రమే రేడియో యాక్టివిటీని మెజర్ చేస్తాం. సో మనం సపరేట్ కనుక చేయకపోతే రేడియో యాక్టివిటీ డిఫరెన్స్ని మనం మెజర్ చేయలేం. కాబట్టి యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ని ఫ్రీ వాటితో ఎప్పుడు సపరేట్ చేయాలి. సో ఆ సపరేషన్కే మనం యూస్ చేసే టెక్నిక్స్ ఏమంటున్నాము, ప్రెసిపిటేషన్ ఆఫ్ ద యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ యూజింగ్ యాంటీబాడీ secondary anti-isotope anti-serum, then adsorption of free antigen, use of solid phase antibody, gel filtration, adsorption chromatography, partition, electrophoresis and ultrafiltration. So ఇవన్నీ కూడా methods for separating bound and unbound. సో ప్రెసిపిటేషన్ ఆఫ్ యాంటీబాడీ అంటే, సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఏదైతే యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఫామ్ అయిందో, యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఫామ్ అయిందో దాన్ని ఇప్పుడు మనం ఫ్రీ యాంటీజెన్స్తో సపరేట్ చేసేసేయాలి. సో ఆ సపరేషన్కి మనం ఏం చేస్తున్నాము, ఈ ప్రెసిపిటేషన్ టెక్నిక్ని వాడుతున్నాం. సో ప్రెసిపిటేషన్ టెక్నిక్లో ఏం చేస్తాము అంటే, సో విల్ బి సెలెక్టివ్లీ యూజింగ్ సర్టెన్ components which are chemically called as ethanol, dioxane, isopropanol, polyethylene glycol, ఇట్లాంటివన్నీ ఏం చేస్తాము, ఇవి కనుక ఆ పర్టికులర్ యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్కి వేస్తే ఈ కెమికల్స్ వాటిని ప్రెసిపిటేట్ చేసేస్తాయి. ప్రెసిపిటేట్, సో ప్రెసిపిటేట్ అంటే మనకు పైన తేలిపోతుంది కదా. సో పైన తేలేవేంటి, తక్కువ మాస్ ఉన్నవి పైన ఫ్లోట్ అవుతూ ఉంటాయి, ఎక్కువ మాస్ ఉండేవి కింద ఫ్లోట్ అవుతాయి. సో ఇప్పుడు యాంటీజెన్స్ ఫ్రీగా ఉన్నాయనుకోండి, అవి తక్కువ మాస్ ఉంటుంది. యాంటీజెన్ ప్లస్ యాంటీబాడీ రిలేటివ్గా ఎక్కువ మాస్ ఉంటుంది కాబట్టి అవి కింద ఉంటాయి, పైన ఫ్రీ యాంటీజెన్స్ ఉంటాయి, కింద యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఉంటాయి. సో ఇక్కడ ప్రెసిపిటేట్ అయిన దాన్ని పైనుంచి మనం అలానే తీసేస్తే యూ కెన్ బి ఏబుల్ టు సపరేట్ ది బౌండ్ అండ్ అన్బౌండ్. సో సెకండ్ టెక్నిక్ ఏమంటున్నాము, ద యూజ్ ఆఫ్ డబుల్ యాంటీబాడీ టెక్నిక్. సో ఆల్రెడీ యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఫామ్ అయింది కదా. సో ఈ ఫామ్ అయిన యాంటీజెన్ యాంటీ కాంప్లెక్స్కి మనం ఇంకో సెకండరీ యాంటీబాడీ వేస్తాం. సో ఇప్పుడు ఈ సెకండరీ యాంటీబాడీ ఏం చేస్తుంది, ఇట్ విల్ సెలెక్టివ్లీ ఫామ్ ఏ కాంప్లెక్స్ ఓన్లీ విత్ యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్. సో ఈ పర్టికులర్ యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్తో మాత్రమే ఈ సెకండరీ బాడీ ఇంకో కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. సో ఇంకో కాంప్లెక్స్ ఫామ్ అయినప్పుడు దీని మాస్ ఇంకా పెరుగుతుంది కాబట్టి దెన్ వీ కెన్ సపరేట్ దెమ్ సెలెక్టివ్లీ యూజింగ్ ఫర్దర్ ఫిల్టరేషన్ టెక్నిక్స్. అలానే యూ కెన్ ఆల్సో యూస్ ప్రోటీన్ ఏ ఆఫ్ స్టెఫైలోకోకస్. సో ఈ స్టెఫైలోకోకస్ ఆరియస్ని కనుక మనం ఫార్మాలిన్లో కిల్ చేస్తే అటువంటి ఫార్మాలిన్ కిల్డ్ స్టెఫైలోకోకస్ ఆరియస్ కూడా యాడ్ చేస్తే అది ప్రెసిపిటేట్ చేసేస్తుంది అనమాట ఫ్రీ యాంటీజెన్స్ని, బౌండ్ యాంటీజెన్స్ని. సో అట్లా మనం ప్రెసిపిటేషన్ టెక్నిక్ ద్వారా సపరేట్ చేయొచ్చు.
నెక్స్ట్ అడ్సార్ప్షన్ ఆఫ్ ఫ్రీ యాంటిజెన్. సో ఏ యాంటిజెన్ అయితే మనం యాంటీబాడీతో బైండ్ కాలేదో వాటిని స్పెసిఫిక్గా అడ్సార్ప్షన్ ప్రాసెస్ ద్వారా తీసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చార్కోల్ వేసేస్తాము, లేదు టాల్క్ ఆర్ సెల్యులోజ్ వేసేస్తే అవి ఏవైతే ఫ్రీగా ఉంటాయో అవన్నీ కూడా మనం యాంటిజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ నుంచి సపరేట్ చేసేస్తాం. లేదు అంటే యూజ్ ఆఫ్ సాలిడ్ ఫేజ్ యాంటీబాడీ. సో దీన్నే మనం ఏమంటాము అంటే ఇమ్మొబిలైజేషన్. సో మీరు లోయర్ క్లాసెస్లో చదువుంటారు ఇమ్మొబిలైజేషన్ అని. సో ఇమ్మొబిలైజేషన్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే టైట్రవల్ వల్ తీసుకుంటామో దానికి ఇమ్మొబిలైజ్ చేసేస్తాం. సో ఇప్పుడు మనం వాష్ చేసినా కూడా ఈ యాంటీబాడీస్ అనేది వాష్ కావన్నమాట. సో ఈ యాంటిజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అలానే ఉండిపోతాయి. సో ఇవి ఎలా ఉంటాయి అంటే బికాస్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్. సో ఇమ్మొబిలైజేషన్ ప్రాసెస్ ద్వారా మనం ఈ సాలిడ్ ఫేస్ యాంటీబాడీస్ని ప్రిపేర్ చేస్తాము. సో దట్ వాష్ చేసినప్పుడు ఏవైతే అన్బౌండ్ యాంటీజెన్స్ ఉంటాయో అవి మాత్రం బయటకు వెళ్ళిపోతాయి, బట్ బౌండ్ అయి ఉన్న యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అలానే ఉంటాయి. సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలిడ్ ఫేజెస్ ఏది యూస్ చేస్తాము అంటే డెక్స్ట్రాన్, అక్రైలమైడ్, సో ఇట్లాంటి మెటల్ ఆక్సైడ్స్ వీటన్నిటిని కూడా మనం యూస్ చేసి ఇట్లా ఇమ్మొబిలైజేషన్ చేయొచ్చు. దెన్ ఈ 3 ప్రాసెస్ ద్వారా మనం ఏదో ఒక ప్రాసెస్ ద్వారా ఫ్రీ అండ్ బౌండ్ని ఫామ్ చేసిన తర్వాత ఎలక్ట్రోఫోర్సెస్ ద్వారా అన్నా, లేదు ఫిల్టరేషన్ జెల్ ఫిల్టరేషన్ ద్వారా అన్నా, లేదు అదర్ టెక్నిక్స్ ద్వారా అన్నా ఫ్రీగా మనం ఈ ఫ్రీని అండ్ బౌండ్ యాంటిజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ని సపరేట్ చేసేస్తాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏంటి, విల్ గో ఫార్ క్వాంటిఫికేషన్. సో మనం ఏదైతే ఫ్రీ అండ్ బౌండ్ కాంపనెంట్స్ని సపరేట్ చేసామో వాటిని మనం క్వాంటిఫై చేయాలి ఎంత ఉంది అనేది. సో రేడియో యాక్టివిటీ మెజర్ చేస్తామంటున్నాం కదా. సో ఆ రేడియో యాక్టివిటీ మెజర్మెంట్కి మనం యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఇవి: సింటిలేషన్ కౌంటర్, గీగర్ ముల్లర్ కౌంటర్ అండ్ గ్యాస్ కౌంటర్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఫ్రీగా ఒక ఫ్రాక్షన్ వచ్చి ఉంటుంది, బౌండ్ ఫ్రాక్షన్ ఒకటి వచ్చి ఉంటుంది. సో రెండింటిని కూడా మనం మెజర్ చేసుకొని దేంట్లో ఎంత రేడియో యాక్టివిటీ ఉంది అనేది ఫర్దర్గా మనం ఒక క్యాలిబ్రేషన్ కర్వ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాం కదా. సో ఆ టెక్నిక్ ద్వారా మనము ఎంత బౌండ్ యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఉందో దాని ప్రకారం టెస్ట్ యాంటీజెన్ని డిటర్మైన్ చేయొచ్చు. సో ఈ క్వాంటిటేషన్కి మనం ఈ క్యాలిబ్రేషన్ కర్వ్ కంపల్సరీగా కావాలి. దెన్ మెథడ్స్ ఆఫ్ అస్సే. సో జనరల్గా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో కాంపిటేటివ్ మెథడ్సే యూస్ చేస్తాము, ఇది రేర్గా యూస్ చేస్తాం రియాలో. సో కాంపిటేటివ్ అంటే ఏం చెప్పాము ఇందాకే, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ యాంటీబాడీ సైట్స్ ఉంటాయి. అదే నాన్ కాంపిటేటివ్లో అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ యాంటీబాడీస్ ఉంటాయి. సో ఇక్కడ కాంపిటేటివ్ ఇమ్యూనో అస్సేలో మనకు టెస్ట్ శాంపుల్లో ఎంత అమౌంట్ ఆఫ్ యాంటిజెన్ ఉంది అనేది దేనిపైన డిపెండ్ అవుతుందంటున్నాం. సో ఇట్ ఈస్ ఇన్వర్స్లీ రిలేటెడ్ టు ద అమౌంట్ ఆఫ్ లేబుల్ మెజర్డ్ ఇన్ ద కాంపిటేటివ్ ఫార్మాట్. సో టెస్ట్ కాన్సన్ట్రేషన్ పెరుగుతూ పోయింది అనుకోండి, మనకు రేడియో యాక్టివిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో దేర్ ఈస్ ఏ ఇండైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ టెస్ట్ కాన్సన్ట్రేషన్ అండ్ రేడియో యాక్టివిటీ. సో కాంపిటేటివ్లో మనకు టెస్ట్ శాంపుల్లో ఉండే యాంటిజెన్ పెరుగుతుంది అంటే ఆటోమేటిక్గా రేడియో యాక్టివిటీ తగ్గిపోవాలి, ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది. అదే నాన్ కాంపిటేటివ్లో మనం ఏం చేస్తున్నాం, అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ యాంటీజెన్ యాంటీబాడీస్ తీసుకుంటున్నాం. సో ద మెజర్మెంట్ ఆఫ్ లేబుల్డ్ అనలైట్ యూజువల్లీ ద యాంటీబాడీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అమౌంట్ ఆఫ్ యాంటీజెన్. సో యాంటీబాడీ ఎంత యాంటీజెన్ ఉంది అనేది ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అమౌంట్ ఆఫ్ యాంటీబాడీ. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ శాండ్విచ్ అస్సేస్. సో ఏదైతే నాన్ కాంపిటేటివ్ అంటున్నామో ఇలా శాండ్విచ్ అస్సేస్ లాగా చేస్తాం. సో ఈ యాంటీబాడీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇమ్మొబిలైజ్డ్ అనమాట. ఒక సాలిడ్ సపోర్ట్కి ఇమ్మొబిలైజ్ చేసేస్తాము, దానికి యాంటీజెన్స్ వేసేస్తాం. సో అట్లా యాంటీజెన్స్ వేసిన తర్వాత ఇప్పుడు రేడియో లేబుల్డ్ యాంటీబాడీస్ యాడ్ చేస్తాం. సో కాంపిటేటివ్కి నాన్ కాంపిటేటివ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, కాంపిటేటివ్లో యాంటీజెన్స్ని డిటర్మైన్ చేయొచ్చు, నాన్ కాంపిటేటివ్స్లో యాంటీబాడీస్ని డిటర్మైన్ చేస్తాం, అది డిఫరెన్స్. సో మనం శాంపుల్లో బోత్ యాంటీజెన్స్ అయినా టెస్ట్ చేయొచ్చు, లేదా యాంటీబాడీస్ అయినా టెస్ట్ చేయొచ్చు అని ఫస్ట్ ఇనిషియల్గా డెఫినేషన్లోనే చెప్పాం. మనం కనుక టెస్ట్ యాంటీజెన్స్ చేయాలి అంటే కాంపిటేటివ్ మెథడ్ యూస్ చేస్తాం. అలా కాకుండా మనం తీసుకున్న శాంపుల్ యాంటీబాడీస్ని టెస్ట్ చేయాలి అంటే అప్పుడు నాన్ కాంపిటేటివ్ మెథడ్స్ యూస్ చేస్తాము. దెన్ హోమోజీనస్ అండ్ హెట్రోజీనస్. సో ఆల్రెడీ ఫస్ట్లో చెప్పాం కదా, హోమోజీనస్ అంటే ఏంటి, దే డు నాట్ రిక్వైర్ ఎనీ సపరేషన్ ఆఫ్ ఫ్రీ అండ్ బైండింగ్ ఎలిమెంట్స్. అదే హెట్రోజీనస్లో అయితే మనం రెండింటిని సపరేట్ చేయాలి. సో వీ నీడ్ టు సపరేట్ both bound and as well as unbound antigen antibody complex.
సో కమింగ్ టు ద మెరిట్స్ ఆఫ్ రియా. సో ఇందాక చెప్పినట్లే హైలీ సెన్సిటివిటీ. సో ఎంత సెన్సిటివ్ అంటే 10⁻⁻12 గ్రామ్స్ వరకు మనం టెస్ట్ చేయొచ్చు. సో అంత తక్కువ యాంటీజెన్ ఉన్నా కూడా మన బ్లడ్లో మనం ఈజీగా టెస్ట్ చేయొచ్చు. సో 10⁻⁻12 గ్రామ్స్ అంటే నథింగ్ బట్ పికోగ్రామ్ లెవెల్లో ఉన్నా కూడా మనం ఆ యాంటీజెన్ని టెస్ట్ చేయొచ్చు. గ్రేటర్ స్పెసిఫిసిటీ. సో స్పెసిఫిసిటీ అంటే మనం ఆల్రెడీ చెప్పాం, యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ అన్నీ కూడా హైలీ స్పెసిఫిక్ కాబట్టి దే క్యాన్ బి పర్ఫార్మ్డ్ by using this RIA. Then demerits ante expensive, hazards in preparing and handling radioactive compounds, require special counting equipment, and the body concentrations of iodine atoms or radioactive elements were to be incorporated. అంటే అయోడిన్ ఐసోటోప్స్ ప్రిపేర్ చేయాలంటే కొంచెం డిఫికల్ట్. ఇట్లా కొన్ని డీమెరిట్స్ ఉంటాయి. డీమెరిట్స్. కమింగ్ టు ద అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ చూసినట్లయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఇన్ ఫార్మసీ ఈజ్ క్వాంటిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ సీరం. సో ఒక పర్టికులర్ పర్సన్లో ఆ డ్రగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ డోపింగ్ ఉందనుకోండి, ఈ స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా చేయడానికి కొన్ని ప్రొహిబిటెడ్ డ్రగ్స్ వాడతారు. సో అట్లాంటి డ్రగ్స్ తీసుకున్నారా లేదా, డోపింగ్ జరిగిందా లేదా అనేది టెస్ట్ చేయాలంటే మనము ఈ రియా ద్వారా చేయొచ్చు. అలానే డ్రగ్ పాయిజనింగ్ జరిగిందా, డ్రగ్ అబ్యూస్ లాంటి డ్రగ్స్ని ఏమైనా యూస్ చేస్తున్నారా అట్లాంటివి, అలానే డ్రగ్ కైనటిక్స్, ఇట్లాంటివన్నీ కూడా మనము ఫార్మసీలో అప్లై చేస్తాం రియాకి. అలానే హెపాటిక్ మెటబాలిక్ యాక్టివిటీ టు డిటర్మైన్ డి అండ్ ఎల్ ఫార్మ్స్ ఆఫ్ ఎ డ్రగ్, లేదు మెజరింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ కావచ్చు, మీడియేటర్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్, మన బాడీలో ఎంత లెవెల్స్ ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ టెస్టింగ్. నాకు తెలిసి మీలో చాలామంది కూడా థైరాయిడ్ టెస్టింగ్ చేసుకుంటూ ఉంటారు రెగ్యులర్గా. సో దాంట్లో T4, TSH అవి చేస్తాం కదా. సో అట్లాంటి హార్మోన్స్ అన్నిటిని కూడా మనము ఈ రియా టెక్నిక్ ద్వారా మెజర్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్, మీడియేటర్స్, ఇట్లాంటివన్నీ కూడా మనం రియాలో టెస్ట్ చేయొచ్చు. ఇంకా అలానే కాకుండా ఎండోక్రైనాలజీలో ఇన్సులిన్ టెస్టింగ్కి. సో ఈ పర్టికులర్ రియాని ఎవాల్వ్ అయింది దేంతో, డయాబెటిక్ టెస్టింగ్లో కాబట్టి సో అక్కడ కూడా యూస్ చేయొచ్చు. టు డిటర్మైన్ హ్యూమన్ క్రోనోగొనియోట్రోపిన్, హెచ్సిజి, వాసోప్రెసిన్, డిటెక్ట్స్ ఎండోక్రైన్ డిజార్డర్స్, డిసీజ్ ఎవాల్యుయేషన్లో, ఫిజియాలజీ డిటర్మినేషన్లో, అలానే హెపటైటిస్ బి లాంటి డిసీజ్ డిటర్మినేషన్, లేదు ఏదైనా అలర్జీ డయాగ్నోసిస్, యాంటీబాడీస్ని డిటర్మైన్ చేయాలంటే, లేదు ఏదైనా కార్సినోజెనిక్ యాంటీజెన్స్ ఉన్నాయా. సో ఇట్లా వేరియస్ ఫీల్డ్స్లో అన్లిమిటెడ్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ ఇమ్యూనోఅస్సేస్లో మనకు స్పెసిఫిక్ కాబట్టి కరెక్ట్గా ఆ పర్టికులర్ కాంపౌండ్, ఆ పర్టికులర్ యాంటీజెన్ ఆర్ యాంటీబాడీ ఉందా లేదా అనేది మనము జాగ్రత్తగా కరెక్ట్గా అసెస్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ దిస్ రియా. సో ఒకసారి ఫస్ట్ నుంచి రియా నుంచి చూసుకుంటూ వచ్చేద్దాం. ఒక 2 minutes క్లోజ్ చేసేస్తాం. సో ఇమ్యూనోఅస్సే డెఫినేషన్ చూసాం. సో ఇమ్యూనోఅస్సే డెఫినేషన్ ఏమంటున్నాం, ఇట్ స్పెసిఫికలీ డిపెండ్స్ ఆన్ యాంటీజెన్ అండ్ యాంటీబాడీ రియాక్షన్, హైలీ స్పెసిఫిక్ మెథడ్ అంటున్నాము, క్వాంటిటేటివ్గా యూస్ చేస్తాం. దెన్ క్లాసిఫికేషన్కి వచ్చేసరికి we have seen different types of classification: labeled, non-labeled, homogeneous, heterogeneous, competitive and non-competitive. అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్ చూసాం. సో లేబుల్డ్ అండ్ నాన్ లేబుల్డ్లో యాంటీజెన్ ఆర్ యాంటీబాడీని మనం మార్కర్తో లేబుల్ చేస్తే లేబుల్డ్ అంటాం, లేదు అంటే నాన్ లేబుల్డ్. కాంపిటేటివ్ ఇమ్యూనాసిస్లో ఏం చేస్తాము, లిమిటెడ్ రియేజెంట్ తీసుకుంటాము. నాన్ కాంపిటేటివ్లో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ రియేజెంట్ని తీసుకుంటాం. హోమోజీనస్లో సపరేషన్ చేయకుండా ఫ్రీ అండ్ బౌండ్ని అలానే కలిపి అనాలైసిస్ చేస్తాము. హెటరోజీనస్లో బౌండ్ అండ్ అన్బౌండ్ని సపరేట్ చేసిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. దెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేబుల్డ్ ఇమ్యూనాసేస్లో రేడియో ఇమ్యూనాసే అండ్ ఎంజైమ్ ఇమ్యూనాసే మనకు సిలబస్లో ఉన్నాయి. ఈ పర్టికులర్ క్లాస్లో రియా చూసాం. సో రియా పర్టికులర్ టెక్నిక్ని ఈ 2 scientists, బర్సన్ అండ్ హాలో అనే సైంటిస్ట్ డయాబెటీస్ ఇన్సులిన్ డిటర్మైన్ చేయడానికి ఫస్ట్ టైం యూస్ చేశారు. దెన్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ రేడియో లేబుల్స్ చూసినట్లయితే వీ హ్యావ్ tritium, C14, cobalt, selenium and iodine. So coming to the principle, so the principle of RIA involves competitive binding of radio labeled antigen and unlabeled antigen for a high affinity antibody. So these are different steps in RIA. So ఇక్కడ మనము
లేబుల్డ్ ఇన్ఫెక్టెడ్ సీరం అండ్ అన్ఇన్ఫెక్టెడ్ సీరం చూస్తున్నాం. సో అన్ఇన్ఫెక్టెడ్ సీరంలో మనకు వేసిన రేడియో లేబుల్ యాంటిజెన్స్ అన్ని బైండ్ అయిపోతాయి. అదే ఇన్ఫెక్టెడ్ సీరంలో ఈ లేబుల్డ్ యాంటిజెన్స్ అన్ని డిస్ప్లేస్ అవుతుంటుంది. సో రేడియో యాక్టివిటీ దీంట్లో ఎక్కువ ఉంటుంది. టెస్ట్ శాంపుల్లో కాన్సన్ట్రేషన్ పెరిగే కొద్దీ రేడియో యాక్టివిటీ డిక్రీజ్ అవుతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది అనమాట. దెన్ ఇది కాంపిటేటివ్ అనాలిసిస్ చూసాము, కాలిబ్రేషన్ కర్వ్. దెన్ రిక్వైర్మెంట్స్లో లేబుల్డ్ యాంటిజెన్ కావాలి, స్పెసిఫిక్ యాంటీబాడీ కావాలి, మెథడ్స్ ఆఫ్ సపరేషన్, క్వాంటిఫికేషన్. సో రేడియో లేబులింగ్ అనేది మనం ఎలా చేస్తామంటే ఒక కెమికల్ ట్యాగింగ్ ప్రొసీజర్ ద్వారా చేస్తాము. సో ఎటువంటి ప్రాపర్టీస్ అఫెక్ట్ కాకుండా అంటున్నాము. దెన్ యాంటీబాడీ ప్రొడక్షన్. సో ఏ టెస్ట్ యాంటిజెన్ అయితే ఉందో ఆ టెస్ట్ యాంటిజెన్ని అనిమల్స్లో ఇంజెక్షన్ చేసి అవి ప్రొడ్యూస్ చేసిన యాంటీబాడీస్ని మనం ఈ టెస్ట్లో యూస్ చేస్తాం. దెన్ డిఫరెంట్ మెథడ్స్ ఫర్ సపరేటింగ్ బౌండ్ అండ్ ఫ్రీ యాంటీజెన్లో ప్రిసిపిటేషన్, అడ్సార్ప్షన్ ఆర్ ఇమ్మొబిలైజేషన్ విచ్ ఈస్ నథింగ్ బట్ సాలిడ్ ఫేస్ యాంటీబాడీ. ఇంకా అదర్ టెక్నిక్స్ కూడా మనం యూస్ చేస్తున్నాము. దెన్ క్వాంటిఫికేషన్, ఈ 3 డిఫరెంట్ టెక్నిక్స్, సెంటిలేషన్ కౌంటర్ అండ్ గీగర్ ముల్లర్ అండ్ గ్యాస్ కౌంటర్. దెన్ మెథడ్స్ ఆఫ్ అస్సేలో కాంపిటేటివ్. సో మనం ఇందాక చెప్పినట్లు టెస్ట్ యాంటిజెన్ కనుక డిటర్మైన్ చేయాలంటే కాంపిటేటివ్ ఇమ్యూనో అస్సే. అదే యాంటీబాడీని కనుక మనం అనలైజ్ చేయాలంటే నాన్ కాంపిటేటివ్ ఇమ్యూనో అస్సే యూస్ చేస్తాం. తర్వాత మెరిట్స్ చూసాము, డిమెరిట్స్ చూసాము, అప్లికేషన్స్. సో దిస్ ఈస్ రేడియో ఇమ్యూనో అస్సే. సో మీరు ఆల్రెడీ నాకు తెలిసి లోయర్ క్లాసెస్లో చదువుంటారు. సో ఒకసారి మెటీరియల్ పంపిస్తాను, చదవండి. ఏదైనా డౌట్స్ ఉంది అంటే వాట్సాప్లో మీరు క్వైరీస్ పెడితే నేను దాని ప్రకారము మీ క్వైరీస్ని ఆన్సర్ చేస్తాను. సో ఏమి ఇవాళ తక్కువ మంది వచ్చారు, 41 మెంబర్సే ఉన్నారు, చాలా తక్కువ. సార్ చాలా మంది కనెక్ట్ అవ్వలేదన్నారు సార్. ఎందుకు కనెక్ట్ కాలేదు? రాంగ్ ఎంట్రీ మధ్యలో డిస్కనెక్ట్ అయిపోయిందని చెప్పారు. ఓకే ఓకే, సరేలేండి అయితే. సో దిస్ ఈస్ Yes, sir. రేడియో ఇమ్యూనో అస్సే. సో నెక్స్ట్ క్లాస్లో మనము ఎలీసా టెక్నిక్ చూస్తాం నెక్స్ట్ మండే. సో ఇంకేదైనా డౌట్స్ ఉంది అంటే మీరు వాట్సాప్లో పోస్ట్ చేయండి, నేను దాని ప్రకారం చేస్తాను. ఓకే సార్. ఓకే మా అయితే, థ్యాంక్ యూ, బాయ్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.